Welcome to reasoning class. My name is G. Satyanarayana. So today already మనం ఎగ్జామ్ 1 రాసాము. మ్యాట్లో రాసాం ఎగ్జామ్ 1. ఇందులో మనం టాపిక్స్ నెంబర్ సిరీస్ అంటే అనలిటికల్ రీజనింగ్. సో ఆల్రెడీగా మనకేంటి ఈ 2 టాపిక్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయి ఓకే. ఒకవేళ ఇంకెవరైనా ఇంకా చూడకపోతే ఏం చేస్తారంటే వీడియోస్ ఉంటాయేమో అందులో చెక్ చేసుకోండి. సరే, అయితే ఇప్పుడు ఆల్రెడీ ఏం చేద్దామంటే ఈ పేపర్ గురించి మనం ఇట్లా డిస్కషన్ మనం చేద్దాం. చూడండి ఫస్ట్ బిట్ 0, 2, 3, 5, 8, 10, 15, 17, 24, 26. సో వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్? ఓకే, వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్? చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0కి +2 చేస్తాను. ఓకే, నెక్స్ట్ 2కి +1 చేస్తున్నాను. చూడండి 0 + 2 2 + 1. ఓకే, మళ్ళా చూడండి 3కి +2 చేస్తున్నాం. 3కి +2 = 5. మళ్ళా 5 + 3 చేస్తాను. చూడండి నెక్స్ట్ మళ్ళా 8కి +2 చేస్తాను. నెక్స్ట్ 10కి +5 చేస్తాను. నెక్స్ట్ 15 + 2. చూడండి ఒకటి +2 చేస్తాను, ఇంకోటి +1 +3 +5. నెక్స్ట్ ఏం అవ్వాలి మనకి +7 అవ్వాలమ్మా. సో 17 + 7 అంటే 24. నెక్స్ట్ ఏం చేయాలి? +2 చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? మన యొక్క కండిషన్ ఏంటి? +9 అమ్మ. సో 26 + 9 అంటే ఏమొస్తుంది మనకి? 35 అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. ఓకే, నాన్న చూడన్నా ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు వాటిని కామెంట్ చేయండి. ఓకే, ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఓకేనా అంటే ఏం చేస్తారు యూట్యూబ్ క్లాస్లో మీరు ఎక్కడైనా సెండ్ చేయండి అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి 11, 10 క్వశ్చన్ మార్కు అంటే ఏంటి మనకి ఇందులో ఈ మిస్సింగ్ నెంబర్ కావాలి మనకి. ఓకేనా, చూడండి ఎందువల్ల మనకి క్వశ్చన్ మార్క్ ఉందంటే అర్థం ఏంటి మనకి ఇందులో ఈ నెంబర్ అనేది మనకి ఇందులో మిస్ అయింది. సో నాకు చూడండి ఇక్కడ 11 ఉంది, 10 ఉంది, మళ్ళీ ఇక్కడ మిస్సింగ్ నెంబరు 100 ఈ విధంగా ఉన్నాయి. అయితే నేను చూడండి ఏం చేస్తానంటే 11 ఉంది కదమ్మా, 11కి -1 చేస్తున్నాను. చూడండి 11 - 1 = 10. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి 10 × 10 చేస్తాను, వచ్చేదానికి +1 చేస్తాను. చూడండి 10 × 10 100, 100 + 1 అంటే 101 అవుతుంది. చూద్దాం మళ్ళా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ 101లో నుంచి -1 చేయాలమ్మా. ఓకే, -1 చేసేటప్పుడు ఏమొస్తుంది? 100 అవుతుంది. మళ్ళీ ఏం చేస్తామమ్మా చూడండి 100 × 10 + 1. సో 100 × 10 అంటే 1000, 1000 + 1 అంటే 1000 అమ్మా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మనం -1 చేయాలమ్మా. -1 చేస్తే మళ్ళీ ఏమొస్తుంది మనకి? 1000 అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం? × 10 + 1 చేస్తాం. అంటే 1000 × 10 అంటే 10,000 + 1 10,001. ఓకే, చూడమంటే కంప్లీట్గా ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనకి ఇక్కడ ఏంటి కావాల్సిన నెంబర్ ఏంటి మనకి? 101 అమ్మ. సో 101 ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 10, 100, 200, 310. ఓకే, వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్? ఓకే, వాట్ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్? చూడండి ఇప్పుడు 10, 100, 100 నుంచి 200 ఈ విధంగా ఉన్నాయి కాబట్టి నేను 10కి +90 చేస్తాను. సో 10 + 90 100. 100కి +100 చేస్తాను 200. 200కి +110 చేస్తాను అంటే ఏమవుతుంది మనకి? 310 ప్లస్ చూడమ్మా అంటే 9 + 90 + 100 + 110 + 120 చేసేటప్పుడు ఏమొస్తున్నాం చూడండి 310 + 120 అంటే 430 అవుతుందమ్మా. సో 430 ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం చెప్పాం మనం ఏంటి ఈ 2 7s లేకపోతే ఇక్కడ ఏమో 2 13s అంటే సేమ్ నెంబర్స్ ఉన్నాయనుకోమ్మా. 2 నెంబర్స్ ఏంటి వెంటనే మనకి ఇక్కడ ఏమో సేమ్ నెంబర్స్ ఉన్నాయనుకోమ్మా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్టర్నేట్ నెంబర్స్ మేము తీసుకుంటాము ఈ విధంగా. అంటే ఈ నెంబర్ మనకు కావాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ నెంబర్స్
4 7 7 13 13 22 22 34. ఓకే, సో చూడమ్మా 3 + 3 3 + 4 = 7. ఓకే, 7 + 6 = 13. 13 + 8 అంటే చూడండి +4 +6 +8 నెక్స్ట్ ఏం రావాలి చూడండి +8 తర్వాత +10. ఓకే, సో 21 + 10 అంటే 31. 31 + 12 కావాలి ఇప్పుడు అంటే 31 + 12 అంటే 43. ఓకేనా, లేదు అనుకుంటే ఒకసారి చూడండి ఇదైనా మనం చూడండి 4 ఇక్కడేమో 7 కదమ్మా 4కి +3 చేసాము చూడండి ఇక్కడ చూడండి అంటే ఇక్కడ ఈ స్టెప్స్లో మనం ఏం చేస్తాము ఇప్పుడేమో యాడింగ్ ఇంటూ ఈవెన్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ టైం ఇక్కడ చూడండి 4 + 3 7. ఓకే, 7 + 6 చూడండి 7 + 6 13. 13 + 9 అంటే ఇందులో మనం ఏం చేస్తాం చూడండి +3 +6 +9 నెక్స్ట్ టైం రావాలి +12. 22 + 12 అంటే 34. ఓకే, వచ్చింది కదమ్మా. సో మనకి చూడండి ఇక్కడ ఈ స్టెప్స్లో మనం ఏం చేస్తామంటే +2 +2 +2 అని చేసుకుంటాం. నెక్స్ట్ ఏమో ఈ కింద ఏం చేస్తాం మనం +3 +6 +9 +12. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, రైట్. కాబట్టి ఏమవుతుంది మనకి 43 కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా ఇది ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. 90 ఉంది కదా 90ని నేను ఏం రాస్తానంటే 90ని 30 × 3 అమ్మ 90. ఈ 180ని 30 × 6 180. ఓకే, సో 30 30. నెక్స్ట్ వన్ చూడండి ఈ 12ని ఏం రాస్తానంటే 12ని 2 × 6. నెక్స్ట్ 15 ఏం రాస్తామంటే 2 × 25. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ 100 ఉంది కదా ఆల్రెడీ మనం ఇక్కడ 25 రాసాం కదా 4 × 25 రాయండి 100. ఓకే, నెక్స్ట్ చూడండి దీన్ని ఏం రాస్తానంటే చూడండి 4 × 50 రాయండి. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి 3 × 50 మళ్ళా. ఓకేనా, మళ్ళీ మనకి ఏమొస్తుంది మనకి 3 దగ్గరికి వస్తాము అంటే అప్పుడు ఏమవుతుంది 3 × 50 = 150. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి 1 2 3 6 2 3 4 6 3 4 5 6 చూడండి మనకి ఇందులో ప్రతిదీ కూడాను చూడండి యూనిట్స్ ప్లేస్లో 6 ఉంటుంది కంపల్సరీగా యూనిట్స్ ప్లేస్లో 6 ఉంటుంది. నెక్స్ట్ ఏంటి మన ఆప్షన్స్లో కూడా ప్రతి నెంబర్ కూడా మనకి 6 ఉంది. ఓకేనా, కాబట్టి చూడమ్మా ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ 1 2 3 ఉందమ్మా 1 2 3 ఫస్ట్ 3 డిజిట్స్ చూడండి 1 2 3. నెక్స్ట్ ఈ 1 ఇక్కడేమో ఒమిట్ చేస్తాం, ఒమిట్ చేస్తే 2 3 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమో చూడమ్మా 2 ఇక్కడేమో ఒమిట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది 3 4 5. ఓకే చూడండి 6 అనేది కామన్, ప్రతిదానికి కూడా 6 అనేది కామన్. ఓకేనమ్మా, ఇక్కడ విడిచిపెట్టండి అంటే ఫస్ట్ ఉన్న 3 నెంబర్స్ 1 2 3 1 పోయింది 2 3 4 వచ్చింది. నెక్స్ట్ వన్ ఇక్కడేమో 2 పోయింది 3 4 5 వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి మళ్ళీ మనకి ఇందులో 3 పోవాలి, 3 పోతే 4 5 6. ఓకేనా 4 5 6. ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడేమో మనకి 4 పోవాలి, 4 పోతే ఏం రావాలి 5 6 7 6 రావాలి. కానీ ఏముంది మనకి చూడండి 1 టర్మ్ ఈజ్ మిస్సింగ్ అంటాను. చూడండి అంటే వీడు ఇచ్చిన దీంట్లో 1 టర్మ్ ఈజ్ మిస్సింగ్ ఆర్ రాంగ్. ఒక ఏదైనా అవ్వచ్చు, మిస్సింగ్ అవ్వచ్చు లేకపోతే ఏమో రాంగ్ అవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి ఇక్కడ మనకి 5 6 7 6 రావాలి కానీ ఏమి ఇచ్చాడు 5 6 8 6 ఇచ్చాడు. కాబట్టి సో మన యొక్క ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి. ఓకేనా, అంటే 1 టర్మ్ ఈజ్ మిస్సింగ్ ఆర్ రాంగ్ అన్నాడు కదమ్మా. కాబట్టి ఏమవుతుంది నెక్స్ట్ 7th వన్ చూస్తే 1, 5, 14, 30, 55, 93. ఎయిదర్ 1 టర్మ్ ఈజ్ మిస్సింగ్ ఆర్ రాంగ్. అంటే ఇచ్చిన టర్మ్స్లో ఒక నెంబర్ అనేది మనకి మిస్సింగ్ ఉంది. ఓకేనా, లేకపోతే ఏంటి 1 టర్మ్ అనేది మనకు రాంగ్ ఉంది. చూడండి నేను ఏం చేస్తానంటే
1 5 14 ఉంది కదమ్మా. అంటే ఒక సీక్వెన్స్లో చూస్తే +4 కదా, +9 +16 +25 ఈ విధంగా అవుతుంది చూడండి. దీన్ని నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ 2 స్క్వేర్ అమ్మా. ఓకే, 2 స్క్వేర్ +1 చేస్తాను. 2 స్క్వేర్ +1 అప్పుడు ఏమొస్తుంది 5 అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను చూడండి. ఈ 5కి 3 స్క్వేర్ అమ్మా. చూడండి 3 స్క్వేర్ అంటే 9, 9 + 5 అంటే 14, 14 ప్లస్ నెక్స్ట్ ఏం చూడండి ఇక్కడ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 16 చేసాం అనుకో. అంటే 14 + 16 ఏమవుతుంది 30 అవుతుందమ్మా. నెక్స్ట్ ఏం చేస్తాను 30 + 5 స్క్వేర్ అంటే 25, 30 + 25 అంటే 55 చేస్తాను. సో నెక్స్ట్ 55 నెక్స్ట్ ఏం చేయాలి మనం 6 స్క్వేర్ చేయాలి అంటే 36. చూడండి 55 36 55 36 ఏమవుతుంది మనకి చూడండి 55 ప్లస్ చూడండి 55 + 36 ఈక్వల్ ఏం రావాలి మనకి 1. ఓకేనా, 91 రావాలి. కానీ ఏమి ఇచ్చాడు మనకి 93 ఉంది. కాబట్టి అప్పుడు మిస్సింగ్ టర్మ్ ఏమవుతుంది మనకి 93. చూడండి అంటే మనకి యాక్చువల్గా మనకి ఏముండాలి మనకి 91 ఉండాలి. చూడండి ఫస్ట్ 2 స్క్వేర్ చేసాము. 2 స్క్వేర్ +1 3 స్క్వేర్ +5 4 స్క్వేర్ +14 5 స్క్వేర్ +30 6 స్క్వేర్ +55 చేసాం అనుకో. ఓకేనా, చూడండి 6 స్క్వేర్ అంటే 36 కదా, 36 + 55 చేసాము 91 రావాలి. కానీ ఏమి ఇచ్చాడు మనకి 93 ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ సి. ఓకేనా, అంటే మనకేంటి మిస్సింగ్ నెంబర్ ఇది. ఓకేనా, అంటే దీని ప్లేస్లో మనకి ఏముండాలి యాక్చువల్గా అంటే దీని యొక్క ఆన్సర్ ఏముండాలి మనకి 91 ఉండాలి. కానీ ఏమి ఇచ్చాడు 93 కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. 1 నెంబర్ ఈజ్ మిస్సింగ్ ఆర్ రాంగ్. సేమ్ చూడండి 8 14 26 48 98 194 386 ఈ విధంగా ఉన్నాయమ్మా. సో నేను ఏం చేస్తానంటే 8 ఉంది కదమ్మా, 8ని చూడండి ఇంటూ 2 ఓకే 8 × 2 -2 చేస్తున్నాము. చూడండి 8 × 2 16 16 - 2 అంటే 14 వచ్చింది. చూడండి మళ్ళీ దీనికి 14 ఉంది కదా, ఈ 14 మళ్ళీ ఏంటి ఇంటూ 2 చేస్తాను -2 చేస్తాను. 14 2 సార్ 28 28 - 2 అంటే 26. ఓకే, మళ్ళీ ఏం చేస్తాను 26 × 2 -2 చేయాలి. అంటే 26 × 2 అంటే 52 52 - 2 అంటే ఏం రావాలి 50 రావాలి. కానీ ఏమి ఇచ్చాడు మనకి 48 ఇచ్చాడు. చూద్దాం పని. ఇప్పుడు మనకేంటి ఇక్కడ మనకి 50 వచ్చింది అనుకున్నాం. మళ్ళీ ఏం చేస్తాం 50 × 2 -2 52 100 100 - 2 అంటే 98. ఓకే, సరిపోయింది కదా. కాబట్టి మనకి ఇందులో రాంగ్ నెంబర్ ఏమన్నా మనకి 48 కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రాంగ్. ఓకే, నాకు చూడండి అంటే మనకి వాడు ఇచ్చిన దీంట్లో ఏ నెంబర్ అయితే మనకు రాంగ్ అవుతుందో దాన్ని మనం రాయాలి. ఎందువల్ల మనకు ఏమడిగాడు మనకి మిస్సింగ్ నెంబర్ అడిగాడు కాబట్టి. ఓకే, ఆ మిస్సింగ్ నెంబర్ని మనం ఇక్కడ ఫిల్ చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుంది అంటే ఒక సిరీస్ వచ్చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ అమ్మా 9th వన్ చూడండి 196ని 14 స్క్వేర్ అంటాం. నెక్స్ట్ 169 13 స్క్వేర్ 144 12 స్క్వేర్ నెక్స్ట్ 11 స్క్వేర్ నెక్స్ట్ ఏం రావాలి మనకి 10 స్క్వేర్ రావాలి. కానీ ఇక్కడ 10 స్క్వేర్ = 100 రావాలి. కానీ ఏమన్నా మనకి 101 ఉంది కాబట్టి 101 ఈజ్ మిస్సింగ్ నెంబర్ కాబట్టి రాంగ్ నెంబర్ కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 2/√5 3/5 4/5√5 5/25 నెక్స్ట్ నెంబర్ కావాలి. ఓకేనా, వాట్ ఈజ్ నెక్స్ట్ నెంబర్ చూడండి. మనకి న్యూమరేటర్లో 2 3 4 5 ఉన్నాయి కాబట్టి మనకి ఏం రావాలి నెక్స్ట్ న్యూమరేటర్ 6 రావాలి. ఓకే, ఇది అయిపోయింది క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ √5 ఉంది కదమ్మా. √5 అనేది నెక్స్ట్ ఫ్రాక్షన్కి వచ్చినప్పటికి ఏమైంది మనకి 5 అయింది. కాబట్టి నేను ఏం చేస్తానంటే √5కి ఇంటూ √5 చేస్తాను. చూడండి సో √5 × √5 అంటే √5 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 5 వచ్చింది. అంటే నేను ఏం చేస్తాను ఇంటూ √5 చేస్తే 5 వచ్చింది. మళ్ళీ 5ని ఇంటూ √5 చేసి మనకు అప్పుడు ఏమొస్తుంది మనకు చూడండి 5√5 అవుతుంది.
ఓకే, మళ్ళీ దీన్ని ఇంటూ √5 చేసాం చూడండి. 5కి 5 √5 ఇంటూ √5 అంటే 5 అవుతుంది. సో 5 ఇంటూ 5 అంటే 25. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి నేను 25 ఇంటూ √5 చేయాలి అంటే 25√5 డినామినేటర్లో 25√5. సో అప్పుడు 6/25 ఇంటూ √5 ఎక్కడ చూడండి. 6/25 ఇంటూ √5 అంటే ఆప్షన్ బి. ఓకేనమ్మా, ఈ విధంగా మనం చేస్తామమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే చూడండి 4, 8, 28, 80, 244 ఈ విధంగా ఉన్నాయి కదమ్మా. నేను దీన్ని ఏం చేస్తానంటే 4ని నేను ఏం రాస్తానంటే 4ని 3/1 + 1 అంటానమ్మా. చూడండి 3/1 + 1 అంటే 3/1 అంటే 3, 3 + 1 అంటే 4. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ 8ని ఏం రాస్తానంటే 3² - 1 అని రాస్తాను. చూడండి 3² అంటే 9, 9 - 1 అంటే 8. ఓకే, 8 వచ్చింది. నెక్స్ట్ 28ని ఏం రాస్తానంటే మళ్ళీ నేను 3³ + 1 అంటానమ్మా. 3³ = 27 కదా. 27 + 1 అంటే 28. చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్ని నేను +1 చేసాం, నెక్స్ట్ టర్మ్ని మళ్ళీ -1 చేసాం, ఆ నెక్స్ట్ టర్మ్ని మళ్ళీ ఇక్కడ +1 చేసాం, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ నేను -1 చేయాలి అంటే 3/4 - 1. 3/4 అంటే 81 కదా. 81 - 1 అంటే ఏమవుతుంది 80. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి చూడండి 3/5 + 1 అంటే 3/5 అంటే 243 అంతే కదా. 243 + 1 అంటే 244. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం రాయాలి 3/6 - 1. ఓకేనమ్మా, 3/6 అంటే ఏమవుతుంది 729. 729 - 1 అంటే 728. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నమాట. చూడండి నన్ను ఇదిగోండి ఈ విధంగా ఇచ్చారు మనకి. ఈ విధంగా ఇస్తూ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగారు. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇవి తీసుకుంటే చూడమ్మా 1, 2 అంటే టోటల్ ఎక్కడైనా 3 వస్తాయి. నెక్స్ట్ ఇదిగోండి ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోమ్మా 1, 2, 3 వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఇదిగోండి ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోమ్మా 1, 2 ఇవి ఒక 3 వస్తాయి. ఓకే, అంటే 3 + 3 + 3 అంటే 9 అయ్యాయి. నెక్స్ట్ వన్ చూడండి ఇదిగోండి ఈ కార్నర్ నుంచి తీసుకున్నాం అనుకో ఇదొక ట్రయాంగిల్, ఇదొక లేకపోతే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇవి ఒక 2 వచ్చేది. ఓకే, వన్ సైడ్ ఈ మనకి 3, 3, 3 అయిపోయాయి 9. నెక్స్ట్ వన్ చూడండి ఈ కార్నర్ అనుకోమ్మా దిస్ వన్ అండ్ అనదర్ వన్ అంటే +2. నెక్స్ట్ ఈ కార్నర్ నుండి అనుకోమ్మా ఇవి ఒక 2 వస్తాయి. చూడండి ఈ విధంగా +2. నెక్స్ట్ ఈ కార్నర్ నుండి అనుకోమ్మా ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ +2. నెక్స్ట్ హోల్ ట్రయాంగిల్ అంటే 9 + 6 15 + 1 16. సో 16 ఆప్షన్ ఏ ఈజ్ 16. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అమ్మా. చూడండి మనకి ఇందులో వీటిని ఏమన్నా మనం వీటిని ఈ విధంగా ఉంటే రోస్ అంటాం, ఈ విధంగా ఉంటే ఏమంటాం మనం కాలమ్స్ అంటాం. సో రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్. ఓకే, రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఏం చేస్తామంటే 1² 2² 3². సో 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9. ఈక్వల్ ఎన్ని వస్తాయి మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని వస్తాయి 14 వస్తాయమ్మా. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్న. చూడండి ఇందులో మనకి 1, 2, 3, 4. ఓకే, ఈ విధంగా మనకి 4 ఉన్నాయి. నెక్స్ట్ 1, 2, 3, 4 ఉన్నాయి. ఓకేనా 1, 2, 3, 4 1, 2 అంటే ఈ రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వీటికి చూడమ్మా ఏం చేస్తామంటే ఫస్ట్ 1, 2, 3, 4 ఈ విధంగా వేయండి. సో 1కి 1 వేయండి ఈ విధంగా. నెక్స్ట్ ఏం చేస్తారంటే 1కి +2 యాడ్ చేయండి. 1 + 2 3. నెక్స్ట్ 3కి ఈ 3 యాడ్ చేయండి అమ్మా. 3 + 3 6. నెక్స్ట్ 6కి 4 యాడ్ చేయండి 10. సో టోటల్ ఏమొస్తుందని చూడండి 10 + 6 16, 16 + 4 అంటే 20. అండ్
నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఆల్టర్నేటివ్గా ఒకటి విడిచిపెట్టి ఒకటన్నా 10 విడిచిపెట్టేయండి +6, నెక్స్ట్ 3 విడిచిపెట్టేయండి +1 అంటే 27 వస్తాయి ట్రయాంగిల్స్. ఓకే, 27 అంటే ఆప్షన్ డి అవుతుందమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నారమ్మా. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 15, 20, 16, 18 నన్ను ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండేటప్పుడు మన ఇందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏం చేస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల ఉన్నది చూడండి అమ్మా, ఇది మనకు చూస్తే చూడండి 1, 2, 3, 4. సో 4 × 2 = 8 అవుతుంది. ఓకే, అంటే చూడండి ఇవి ఇక్కడ 8 వస్తాయి నాకు ట్రయాంగిల్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇందులో 1, 2 అంటే ఇవి టోటల్ ఇక్కడ ఏమో 3 అవుతాయి. ఇటువంటివి 1, 2, 1, 2, 1, 2 అంటే 3 × 4 = 12 అవుతాయి. సో టోటల్గా 8 + 12 అంటే 20. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అడిగారు. అంటే ఇందులో మనకి చూడండి వీటిని రోస్ అన్నాం కదా, రోస్ అన్నాం. సో రోస్ వీటిని ఏమన్నా మనం కాలమ్స్ అన్నాం చూడండి. రోస్ ఇందులో మనకి చూడండి రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ ఉన్నాయమ్మా. రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలం. రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలం కాబట్టి చూడండి, అంటే ఇది ఇక్కడ ఎన్నో చూడండి, ఎన్నోది మనకి 1, 2, 3, 4. నెక్స్ట్ ఇవి ఎన్నది 1, 2, 3, 4, 5, 6, 7 కాబట్టి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ 4, 7 ఓకేనా. సో 4 × 7 వేయండి అమ్మా. 4 × 7 = 28. నెక్స్ట్ ఏం చేస్తారంటే చూడండి 3 × 6 చేయండి అమ్మా. 3 × 6 = 18. నెక్స్ట్ ఏం చేస్తామంటే 2 × 5 చేయండి అమ్మా. 2 × 5 = 10 చేయండి అమ్మా. నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడండి 1. ఓకే, 1 × ఏం చేస్తాం చూడండి 4, 3, 2 అయిపోయింది కదా. ఇంకేముండిపోయింది మనం చూడండి 1 ఉంది. ఓకేనా. సో 1 × 4 చేయండి = 4. ఓకేనా. చూడండి 4 × 7, 3 × 6, 2 × 5, నెక్స్ట్ 1 × 4 వేస్తాం. ఓకేనా. సో 28, 8, 8, 16 + 4 20, 2. ఓకే, 2 + 2 4, 6, 7, 4 + 6. ఓకేనా, ఏమొస్తుంది మనకి 16. చూడండి మరి ఒకసారి చూడండి, ఇందులో మనం రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అన్నాం కదా. సో రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అయ్యేటప్పుడు ఏం చేస్తాం, ఇందులో ఉన్న చూడండి లాస్ట్ రో ఇంటూ లాస్ట్ కాలమ్ చేయండి. లాస్ట్ రో ఇంటూ లాస్ట్ కాలమ్. సో 4 7s are 28. నెక్స్ట్ ఆ ముందు రో అంటే ఇది ముందు అంటే 3 × 6. నెక్స్ట్ వన్ 2 × 5. నెక్స్ట్ వన్ 1 × 4. ఓకేనా. సో 4 7s are 28, 3 6s are 18, 2 5s are 10, 1 4s are 4. 8 + 8 16, 16 + 4 అంటే 22. 2 + 2 4, 4 + 2 6. ఓకేనా, 60 కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్ అంటారు. చూడండి ఈ విధంగా అంటే ఒక స్టార్ లాగా చూడండి. దీనికి 1 2 3 4 5 వేసానమ్మా. 5 × 2 = 10 అవుతాయమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్ అన్నమాట. చూడండి హౌ మెనీ ట్రయాంగిల్స్ అనేటప్పుడు నాకు ఈ విధంగా ఉందనుకోండి. వీటికి ఎన్ని వస్తాయి మనకి 1 2 3 4 8 అవుతాయి. 4 2s are 8, ఇవి ఒక 8, ఇది ఒక 8. ఓకే, 8 2s are 24. అండ్ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రెండు తీసుకున్నాం అనుకో జాయింట్గా, ఈ 1 2 + 2 అవుతాయి అమ్మ. మళ్ళీ మనం ఈ రెండు జాయింట్గా తీసుకున్నాం అనుకో 1 2 + 2 అంటే 24 + 4 అంటే 28 అమ్మ. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్ అని చూడండి. మనకి యాక్చువల్గా ఈ కండిషన్ ఏంటి ఈ విధంగా ఉందనుకోండి అమ్మా. 1 2 అన్న అంటే 1 + 2 = 3 ట్రయాంగిల్స్ వస్తాయి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం ఇప్పుడు ఇవి ఇక్కడ ఏమి లేవని అనుకుంటున్నా. అప్పుడు చూడండి ఈ బిగ్ ట్రయాంగిల్స్ 1 ఇలాగేస్తున్నాము, 1 ఇలాగ 2
కంప్లీట్గా 3 4 ఈ విధంగా చేస్తాం. అంటే అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, 1 + 2 + 3 + 4 వేస్తాం. అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, మళ్ళీ మనం చూడండి స్మాల్ ట్రయాంగిల్స్, మళ్ళీ దీన్ని 1 2 అనుకున్నాం అనుకో, 1 + 2 అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ స్మాల్ 1 2 ఇవి ఒక 1 + 2 అవుతాయి. సో 4 + 3 అంటే 7, 7 + 3 అంటే 10, 1 + 2 అంటే 3, ఈ 1 + 2 అంటే 3, టోటల్ కింద వచ్చే మనకి 16 అమ్మ. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ స్క్వేర్స్ అన్నట్టు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను, నన్ను ఈ విధంగా ఉన్నది అనుకున్నాను, ఈ లోపల చూడండి ఈ స్మాల్ స్క్వేర్స్ ఇక్కడ ఏమి లేవని అనుకోండి, ఇవి లేవనుకోండి, అంటే ఇవి లేకుండా మనం చూస్తే చూడండి 1 2 3 4, అదేవిధంగా 1 2 3 4 అంటే 4 rows 4 columns రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఏం రాస్తాం, 1 square + 2 square + 3 square + 4 square అని రాస్తాం. ఓకేనా, ఇప్పుడు ఇది అయిపోతుంది. అంటే 1 square అంటే 1, 2 square అంటే 4, 3 square అంటే 9, 4 square అంటే 16. సో 16 + 9 అంటే 25, 25 + 5 అంటే 30. ఓకే, ఇప్పుడు చూడమంటే ఇవి లేవు, వీటిని మనం తీసిస్తే ఎన్ని వచ్చాయి, మనకి 30 వచ్చాయి. అయితే ఇప్పుడు చూడండి ఓన్లీ ఇవే ఉన్నాయి అనుకోండి. ఈసారి చూడండి అంటే ఏంటి, ఇప్పుడు స్మాల్ ట్రయాంగిల్స్ కదా, స్మాల్ స్క్వేర్స్ కదా, ఇప్పుడు మనకి 1 2 1 2 ఈ విధంగా వచ్చాయి కాబట్టి అంటే ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి 5, ఇవి ఒక 5, ఇవి ఒక 5 ప్లస్ ఇవి ఒక 5 అంటే ఇవి ఒక 20. ఓకేనా, టోటల్గా 50 అన్న. సో 50 అంటే ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి మనం ఏం రాసాం, మనం నెంబర్ సిరీస్ అండ్ అనలిటికల్ రీజనింగ్ అనేది ఎగ్జామ్ రాశారమ్మా. ఓకేనమ్మా, ఐ హోప్ దట్ మీరు అందరూ కూడా బాగా రాశారు అనుకుంటున్నాము. సో మీరు ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు వీడియో యొక్క ఏంటి కీ ఎక్కడైనా చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని ఏం చేస్తారంటే ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఓకేనా కింద నాకుడేమో కామెంట్ బాక్స్ ఉంటుంది కదా, కామెంట్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మరొక ఎగ్జామ్తో మనం మీట్ అవుతాం. ఓకే.